నమస్కార్. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏందంటే న్యాచురల్ హెయిర్ డై. ఈ న్యాచురల్ హెయిర్ డై మనం వాడుతున్నప్పుడు మన జుట్టులు అన్నీ మంచిగా నల్లగా మారిపోతుందండి. మన వెంట్రుకలు అంతా న్యాచురల్‌గానే మన వెంట్రుకలు అంతా తెల్ల వెంట్రుకలు అంతా నల్లగా మారిపోతుందండి. ఈ డైని ప్రిపేర్ చేసుకోవడానికి మనం 3 ఇంగ్రీడియెంట్స్ కావాలండి. చూడండి ఈ డై ఎంత బాగా నల్లగా మంచి కన్సిస్టెన్సీలో ఉంది చూస్తున్నారు కదా! ఈ కన్సిస్టెన్సీ మనకు మంచి ఎఫెక్ట్ ఇస్తదండి. చూడండి దానికి ఫస్ట్ మనం యూజ్ చేయబోయేది ఏందంటే బీట్రూట్. ఫస్ట్ దాన్ని ముక్కలుగా కట్ చేసేసి ఒక మిక్సీకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని దాన్ని పిండి బాగా ఫిల్టర్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలండి. నెక్స్ట్ మనము ఒక బాండిల్ తెచ్చుకోవాలి. ఎప్పుడు ఆ బాండిలు ఐరన్ బాండిల్‌గా ఉండాలి. ఆ బాండిల్లో మనము ఇప్పుడు ఆ జ్యూస్‌ని పోసుకుంటున్నాము. ఈ బీట్రూట్ మనకు చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తదండి మన హెయిర్‌కి. అంటే మన హెయిర్‌ని బాగా రీజనరేట్ చేసి గ్రోత్ ఇంప్రూవ్ చేస్తదండి. డాండ్రఫ్ కంపల్సరీ పోతదండి. ఈ బీట్రూట్ జ్యూస్ అంత మంచి ఎఫెక్ట్ ఇస్తదండి మనకు. ప్లస్ ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల మనకి ఏందంటే న్యూ హెయిర్ గ్రో అవుతుంది. ప్లస్ మంచి కలర్ ఇస్తుందండి. దీంతో పాటు మనము నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ హెన్నా పౌడర్ యాడ్ చేస్తున్నాము. ఈ హెన్నా పౌడర్ ఏంటంటే మంచి రంగు ఇస్తుంది కాబట్టి ప్లస్ మనం వెంట్రుకల్ని బాగా గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు మనము యాడ్ చేయబోయిన నెక్స్ట్ పౌడర్ ఏంటంటే ఇండిగో పౌడరు. దానికి ముందు ఈ హెన్నా పౌడర్ యాడ్ చేస్తున్నాం కదా, ఈ హెన్నా పౌడర్ మాత్రం మనం హెయిర్కి వాడుతుంటారు కొన్ని మందరు. అలా వాడుతుంటే అది హెయిర్ని రెడ్ కలర్ చేపిస్తుందండి. ఈ ఇండిగో పౌడర్తో పాటు మనం వాడుతుంటే మన హెయిర్ చాలా మంచిగా బ్లాక్ కలర్కి మారుతుందండి. ఇప్పుడు మనం చూపిస్తున్న ప్రాసెస్ లాగా మీరు ట్రై చేస్తుంటే కంపల్సరీ న్యాచురల్గా మీ హెయిర్ పర్మనెంట్గానే బ్లాక్ అయిపోతుందండి. ఫర్ దిస్ మనము హెన్నా పౌడరు మనము 2 స్పూన్స్ తీసుకుంటున్నామంటే మనము ఈ ఇండిగో పౌడరు 4 స్పూన్స్ తీసుకోవాలండి. అండ్ ఈ ఇండిగో పౌడర్ వల్ల కొన్ని మందరికి అమౌంట్లో వేస్తుంటున్నారు. అంటే ఇండిగో పౌడర్ ఇచ్చింగ్ అట్లా ఇస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు ఈ ప్రాసెస్ ఇప్పుడు మేము చూస్తున్న విధానంగా మీరు ట్రై చేసి తయారు చేసుకొని వాడుతున్నారంటే వీక్లీ వన్స్ 2 వీక్స్ అట్లా మీరు వాడండి. కంపల్సరీ ఫస్ట్ వీక్లోనే మీరు మంచి రిజల్ట్ చూస్తారండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మనము ఆ బీట్రూట్ జ్యూస్తో పాటు 2 స్పూన్స్ హెన్నా పౌడరు ప్లస్ 4 స్పూన్స్ ఇండిగో పౌడరు వేసుకుంటున్నాం కదా. చూడండి మంచిగా దీన్ని బాగా కలుపుకోవాలి. కట్లు గిట్లు లేకుండా మంచిగా దాన్ని కలుపుకోవాలండి. స్టేర్ చేస్తూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండండి. మంచిగా అన్నీ కలిపినాక మంచిగా అన్నీ ఒక కన్సిస్టెన్సీకి వస్తుంది. చూడండి ఈ మూడే ఇంగ్రీడియంట్ పెట్టుకొని మన హెయిర్ని మంచిగా న్యాచురల్గానే కలర్ చేసుకోవచ్చు. ఈ చూడండి మన హెయిర్ కలర్ కూడా ఆడ మారుతుంది. చూడండి కలర్ మంచి కలర్ వస్తుంది కదా. ఈ 3 ఇంగ్రీడియంట్స్ జస్ట్ బీట్రూట్ జ్యూస్, హెన్నా పౌడర్ అండ్ ఇండిగో పౌడర్, ఈ 3 ఇంగ్రీడియంట్ పెట్టుకొని మనం మంచిగా మన హెయిర్ని తెల్ల వెంట్రుకల్ని మంచిగా మనము బ్లాక్ చేయించుకోవచ్చండి. చూడండి బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలిపినాక మనం ఏం చేసుకోవాలంటే దీన్ని పొయ్యి మీద పెట్టి కాసేపు మరిగించాలండి. చూడండి ఇవి 3 ఇంగ్రీడియంట్ మనం వాడడం వల్ల మన హెయిర్ మంచి షైన్ ఇస్తుంది, న్యూ హెయిర్ గ్రో అవుతుందండి. ప్లస్ మన తెల్ల జుట్లు అన్నీ మంచిగా బ్లాక్ హెయిర్ మారిపోతుందండి. ఈ 3 ఇంగ్రీడియంట్లు చాలా సులువుగా మనకు దొరుకుతుందండి. మన ఇంట్లోనే ఉన్నటివి కదా, చాలా సులువుగా మనకు దొరుకుతుందండి. ఇంకో బెస్ట్ ఏంటంటే ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుందండి హెయిర్లో. సో మన హెయిర్ ఎప్పుడు చూసారంటే గ్లో ఉంటుంది అనమాట. ప్లస్ హెన్నా పౌడర్ మంచి రంగు గ్రోత్ ఇస్తుంది, హెయిర్ గ్రోత్. ప్లస్ అట్లాగే ఈ ఇండిగో పౌడర్ అనేది మంచి రంగు ఇస్తుందండి. హెడ్కి చాలా మంచిదండి. మన జుట్టుకి కూడా చాలా మంచిది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మరీ గట్టిగా కాకుండా కొంచెం నీళ్ళు వేసుకొని ఒక గ్లాసు, అంటే మరీ ఎక్కువ పోయకూడదండి, కొద్దిగా పోసుకొని
మెల్లగా మెల్లగా కలుపుకోవాలండి. చూడండి ఇట్లా కలిపిన తర్వాత మనము దాన్ని ఒక పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ పొయ్యిని బాగా సన్న మంటలో పెట్టుకొని దాన్ని నిదానంగా కలుపుతూ ఉండాలండి. ఎందుకు సన్న మంటలో పెట్టాలంటే త్వరగా మాడిపోతుంది. అట్లా మాడుతుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రాదు. సో మనం మంచిగా కలుపుతూ ఉండాలండి. చూడండి బాగా కలుపుతూ ఉండాలి. ఇట్లా నిదానంగా కలపండి. సన్న మంటలో నిదానంగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకేందంటే ప్లమ్స్ అంటే అక్కడక్కడ కడ్డీలు కాకుండా అన్నీ బాగా కలిసిపోతాయి. ఇట్లా నిదానంగా కలుస్తూ రావాలన్నమాట. చూడండి ఇప్పుడు బాగా బాయిల్ అవ్వడం మొదలైంది. ఇలా బాగా బాయిల్ అయినాక మనము దాన్ని కాసేపు ఆపేయాలండి. చూడండి ఇది బాగా ఆపినాక ఒక 8 అవర్స్ అట్లాగే ఉంచేయాలి. అంటే ఒక నైట్ అంతా కూడా ఉంచేయొచ్చండి. ఈ బాండిల్లోనే ఉంచాలి మెయిన్గా. ఈ బాండిల్లోనే ఎందుకు ఉంచాలంటే హెయిర్ డై చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం ఐరన్లోనే చేసుకోవాలి. ఇలా ఐరన్లో చేసుకోవడం వల్ల దానికి మంచి ఎఫెక్ట్ వస్తుందండి. ఈ హెయిర్ డైని మనము ఒక రోజంతా వదిలేయాలి. అంటే చల్లబడాలి. అది ఒక రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆగి తర్వాత దాని మీద ఒక మూతి పెట్టాలండి. అంటే వేడిగా ఉన్నప్పుడు మూతులు పెట్టకూడదండి. అట్లా పెట్టామంటే అది పాడైపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇది మొత్తం బాగా చల్లారియాలి. అంటే బాగా ఆరిపోవాలన్నమాట. వేడి తగ్గినాక మనం ఏం చేయాలో ఒక మూత పెట్టుకోవాలి. చూడండి తర్వాత మూతి తీసినాక ఎట్టుందో ఆ రంగు చూడండి ఎంత మంచిగా వచ్చిందో, నల్లగా బాగా వచ్చింది చూడండి. బాగా కలుపుకోండి దాన్ని ఒక్కసారి. ఇదే అండి మనం ప్రిపేర్ చేసిన న్యాచురల్ హెయిర్ డై. జస్ట్ ఒక 3 ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని మనం మంచిగా ఒక న్యాచురల్గా ఒక హెయిర్ డై తయారు చేసేసాం చూడండి. మనం వీక్లీ మనం ఇది వాడుకోవచ్చు. మన జుట్టు మంచిగా న్యాచురల్ హెయిర్ ఒక నల్లగా మారిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నామండి. ఈ బౌల్లోకి మార్చుకొని తర్వాత మనము చూడండి ఎంత మంచి కలర్లో వచ్చింది చూడండి. బాగా నల్లగా ఉంది. ఇలాంటివి మనం ఈజీగా వారానికి ఒక్కసారి మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన హెయిర్కి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనకి ఏ విధ సైడ్ ఎఫెక్ట్ లేదు. ఒక కెమికల్ ప్రోడక్ట్ ఏం లేదు కాబట్టి చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి. చూడండి ఇప్పుడు ఇట్లా అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ తీసుకొని మన చేతిలో తీసుకొని కూడా అట్టే అప్లై చేసుకోవచ్చు. చూడండి మంచిగా ప్రతి ఒక వెంట్రుకలకి అప్లై చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత దాన్ని బాగా కడుక్కోండి. మన హెయిర్ ఇప్పుడు చాలా మంచిగా సాఫ్ట్గా బాగా బ్లాక్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు మన హెయిర్ ఎట్లా మారింది చూడండి. మా హెయిర్ ఇప్పుడు వేరే హెన్నా యూస్ చేశారంటే జస్ట్ రెడ్గా అవుతుంది. ఇప్పుడు చూడండి ఎలా మంచిగా బ్లాక్ అయిందని. సో ఇది వెరీ న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనం అందరూ వాడుకోవచ్చు. కంపల్సరీ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.